నంద్యాల ఎస్బీఐ కాలనీ శివారులో ఉన్న పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులు నిలిచిపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది. నంద్యాల ఎస్బీఐ కాలనీ నుంచి పెద్ద చెరువు కట్టకు వెళ్లే రహదారిలో కట్టపై సుందరీకరణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండటానికి కట్టపై వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు సుందరీకరణ పనులు కొంతమేర చేపట్టారు. ప్రజలకు, పిల్లలకు, వాకర్స్కు ఎంతగానో ఉపయోగకరంగా ఉన్న పెద్ద చెరువు గట్టు పరిస్థితి రోజురోజుకి అధ్వాన్నంగా తయారవుతోంది. చెరువుగట్టు నిర్వహణ, పచ్చదనం మాట అటు ఉంచితే అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇట్లా పెద్ద చెరువు కాడ ఇట్లా వాకింగ్ చేసే వాళ్ళ కాడ ఇది మందుబాబులు మందు తాగడము, సీసాలు అన్నీ వాడేయడము, వాళ్ళు వాకింగ్ చేసే వాళ్ళకు ఇబ్బందికరమైంది. మీరు పోలీసు శాఖ కానీ ఎవరైనా కానీ మీ పెద్దలు దయచేసి దీన్ని చర్య పుచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మందు తెచ్చుకోవడము, సీసాలు తాగడము, అన్నీ పారేయడము, అమ్మాయిలు తెచ్చుకోవడము వాళ్ళు ఇబ్బందికరంగా చేస్తున్నారు. గత ఏడాది మార్చి 25వ తేదీ 3వ శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర సీఎస్ విజయానంద్, నంద్యాల జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, అప్పటి మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, వివిధ శాఖల జిల్లా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో చెరువుగట్టు వెంట ఉన్న చెత్త చెదారాన్ని అధికారులు, రాజకీయ నాయకులు తొలగించి మొక్కలను నాటడం జరిగింది. అయితే పెద్ద చెరువు సహజ సిద్ధంగా ఉందంటూ పట్టణ శివారులో ఉండటంతో పర్యావరణ ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉందని, దీన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలని కలెక్టర్కు సీఎస్ ఆదేశించటం జరిగింది. ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు. ప్రస్తుతం వాకర్స్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా వాకర్స్ కు వాకింగ్ ట్రాక్, 60 ఫీట్ రోడ్, ప్రజలకు సేద తీర్చేందుకు సిమెంట్ కుర్చీ దిమ్మలు, పిల్లలకు ఆడుకునేందుకు సరైన వసతులను ఏర్పాటు చేయాలని, పచ్చదనం కోసం మరిన్ని మొక్కలను పెంచి చర్యలు చేపట్టాలని కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్కు ఆదేశించటం జరిగింది. అప్పటి ఆదేశాలు అమలు కాకపోయినప్పటికీ ప్రస్తుత పెద్ద చెరువు కట్ట వద్ద మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్వహణ లోపంతో అధ్వాన్నంగా అయింది. ఆకతాయిలకు, మందుబాబులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. దీంతో స్థానిక ప్రజలకు, వాకర్స్ కు ఇబ్బందిగా మారటంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి నిధులు కేటాయిస్తామని చెప్పేసి నంద్యాల పట్టణ ప్రజానికానికి హామీ ఇవ్వడం జరిగింది. అందుకు బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ని బాధ్యత వహించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రీనరీ కూడా పోయే పరిస్థితి. చాలా పట్టణ ప్రజలు ఎంతో ఆశతో ఒక రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి మాకి ఇంత పెద్ద హామీ ఇచ్చాడని చెప్పేసి మేము చెప్తా ఉంటే దాన్ని మనము ఇక్కడ అందరూ పట్టణ కూడా అభినందించారు. కానీ ఈరోజు దాన్ని అమలు చేసేటువంటి నాదులే లేడు, దాన్ని పట్టించుకునే నాదులే లేడు. ఈరోజు అది ఉన్నది కూడా పోయి అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారింది. అందుకోసం దాన్ని తక్షణమే గతంలో అధికారులు ఏవైతే మాటిచ్చారో స్వచ్ఛాంధ్ర ప్రకారం దాన్ని డెవలప్మెంట్ చేయాలని మేము సిపిఐ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.